మొదటిగా దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సంతోషంగా ఉన్నవారు, ఆనందంగా ఉన్నవారు, బహు ఆనందంగా ఉన్నవారు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు సామెతలు చూద్దాం. 28వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 28:13. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. పరిశుద్ధుడ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరం బట్టి, మీ దయ కిరీటం ప్రభువా, ఈ శ్రేష్టమైన దినాన్ని, శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చి ఈ ఆత్మీయ సందేశం ద్వారా, స్పిరిచువల్ ద్వారా తండ్రి నీ పరిశుద్ధమైన వాక్యసారమైన జీవితాన్ని ఆయన ఆత్మీయ మాటలు ప్రతి ఒక్కరూ దీనిలో ముద్ర వేసుకుని తండ్రి ఈ వాక్యసారమైన జీవితాన్ని వారు దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంట? ఏమని సెలవిస్తుంది? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. చాలా మంది ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. అయితే చాలా మంది అతిక్రమంలో అంటే చేసినవన్నీ కూడా దాచిపెట్టి ఏదేదో పైదారిన లతెల వ్యాసదారుల వలె చాలా మంది ఒక హృదయాన్ని చూసినప్పుడు ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆమె అయితే వాక్యం ఏమేమి సెలవిస్తుంది అంటే, చాలా మంది తను చేసిన ఆ యొక్క పాపము తప్పులు అన్ని దాచిపెడతారు. దేవుని దగ్గర చాలా నటన జీవితము ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇవన్నీ కూడా ఆ దైవజనుడికి తెలియపోవచ్చు, మీకు తెలియపోవచ్చు, కానీ దేవునికి మాత్రము తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు తెలుసు అంటే అది దేవునికి మాత్రము అది తెలుసు. కానీ అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అది వర్ధిల్లడు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు చాలా మంది అలాంటి వారు దేవుని సన్నిధిలో ఏదో చేసేద్దామని వస్తారు. కానీ ఒక దినాన్ని అపవాదికి ఏమవుతారంట? దొరికిపోతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూస్తే చాలా మంది విషయాల్లో బ్లెస్ అవ్వలేకపోతున్న కారణం ఏంటంటే, వాళ్ళున్న పాపాన్ని ఒప్పుకోరు. దేవుని వాక్యం సెలవిస్తుంది మనమందరూ కూడా పాపులమే, కానీ మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతుడిగా ఒక్క అర్పణతో ఆయన చేసి ఉన్నాడంట. అలాంటి అర్పణ పొందిన మా దేవాది దేవునికి స్తుతించడంలో నువ్వు ఇంకా ఏవో దాచిపెట్టి లోకంలో ప్రయాసపెట్టి ఉంటున్నారు. చూడండి, యోబు గ్రంథంలో చక్కని మాట రాయబడింది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో, ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకుని చాలండి. ఆదాము ఏం చేశాడంటే, మరి దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. ఏం దాచిపెట్టాడు? దేవుడు ఏదైతే చెప్పాడో అది దేవుడు అడిగే వరకు అది దాచిపెట్టేవాడిగా ఉన్నాడు. అయితే మొదటి మానవుడే పాపం తెచ్చాడు. మొదటి మానవుడి ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. ఈ రోజున ఆ మొదటి విత్తనమే పాపమై ఉంది. ఆ పాపం నుంచి వచ్చిన విత్తనాలు అందులో ఇంకా నీతి ఏమైనా వస్తుందా? వేసిన మొదటి విత్తనమే పాపం అయితే ఇంకా దాంట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. అది ఇంకో వచ్చిన విత్తనాలు కూడా, ఇప్పుడు మామిడి చెట్టు విత్తనం వేసి యాపిల్ పండు కాయమంటే కాస్తుందా? మామిడికాయలు కాస్తుంది. అలాగే ఆదాము నుంచి వచ్చిన ఒక అతిక్రమం దాచిపెట్టాడు. దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే దాచిపెట్టాడో దేవుని దృష్టిలో ఏమంటున్నాడు? దాచిపెట్టాడంట. దేవుడు ఇచ్చిన ఆజ్ఞాన్ని అతిక్రమించాడంట. ఆమె అయితే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకోకపోతే
ప్రభు చాలా వచనాల విషయంలో చదివిస్తున్న కీర్తనకారుడు కూడా అంటాడు 32 కీర్తన 3వ వచనం. కీర్తన 32 కీర్తన 3వ వచనంలో కూడా దేవుని వాక్యం చదివిస్తున్న ప్రియమైన దేవుని ద్వారా తొలగతి ఎలా 32:3 నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలంలో ఎన్నట్టాయను. నా దోషమును ఒప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, క్రైస్తవులను చెప్పుకుంటారు, అన్ని విషయాల్లో మేము ముందు ఉంటాము దేవుళ్ళు అని చెప్పుకుంటారు. కానీ వారి హృదయాన్ని పరిశీలించినప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తుంది, అలాగా వారున్న అతిక్రమం వల్ల వారు బ్లెస్ అవ్వలేకపోతున్నారు. ఆ విషయం తెలుస్తలేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజున ప్రతి ఒక్కరు బ్లెస్ అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఆమె ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి, ఈ భూమిని వేలాలని చెప్పాడు. అయితే ఎవరికి దొరికిపోతున్నారంట? అపవాదికి దొరికిపోతున్నారు. ఏ విషయంలో అంట? చిన్న విషయంలో ఏంటి? దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తూ చూడండి, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అన్నాడు. చూసారా? దాన్ని ఒప్పుకోవాలి, చేసిన తప్పు కనికరము దేవుడి దగ్గర నుంచి పొందుకుని దేవులో ఆత్మీయ సందేశం, ఆత్మీయ స్పిరిట్ గా ఉండాలంట. దేవుని సూత్ర అయితే పరిశుద్ధమైన వాక్యము మరొక మాట చూస్తున్నప్పుడు సెలవిస్తున్న ప్రకారము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకునిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు అన్నాడు. ఆమె ఏముండదంట? చేసిన తప్పుని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకుని నువ్వు దేవుడి దగ్గర కనిపెట్టి ఆత్మీయంగా స్పీడ్ అదే పాపం దినదినం చేస్తూ వల్ల చాలా మంది ఇలా కూడా చేస్తుంటారు. చాలా బ్లెస్సింగ్ అవ్వాలని మీకు ప్రార్థిస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అలా చేయదు దేవుని సూత్ర. అయితే ఎందుకు బ్లెస్ అవ్వలేకపోతున్నాడు క్రైస్తవుడు? ఆమె క్రైస్తవుడు ఎందుకు బ్లెస్ అవ్వలేకపోతున్నాడంటే, ఏదో ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాడు, అది దాసి పెడతాడు, దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడు. దేవుడి దగ్గర అంటే ఒప్పుకోవడం అంటే అక్కడ దేవుని సన్నిధిలో దేవుని సూత్ర దేవుని దగ్గరికి వచ్చి, దైవజనుల దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థించి దేవుని దగ్గర కనిపెట్టి అడగాల, దేవుని సన్నిధిలో అడిగి ఒప్పుకోవాలా. దేవుని సూత్ర అప్పుడు ఖచ్చితంగా కనికరము దేవుడి దగ్గర నుంచి వస్తుందంట. ఆమె అలాంటి కనికరం పొంది దేవుని వాక్యము చూడండి చాలా మంది విషయాల్లో మనము చూస్తుంటాం. చూడండి, ఇర్మియా ఎంతో పరిశీలన చేశాడు. ఆ ఇజ్రాయేలు ప్రజలు మరి ఎప్పుడు కూడా వాక్యం విషయంలో వాళ్ళు లోపాడలేదు. ఆమె అలాగే పరిశుద్ధ గ్రంథం నుంచి చూస్తే చాలా మాటలు మనం చెప్పుకుంటూ పోవచ్చు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ రోజున ఆదాము చేసిన పని ఏంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవునితో స్నేహము, దేవునితో ఉన్న చక్కని సంబంధము, చక్కని ఆ సంబంధాన్ని కూడా మరి దాచిపెట్టడం వల్ల ఎవరికి కోపం వచ్చింది? దేవునికి కోపం వచ్చింది. చక్కని అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నప్పటికీ దేవునితో సంబంధం కోల్పోయాడు. అలాగే ఆదమే కాదండి, ఈ రోజున ఎవరైతే ఈ వాక్యం విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకుంటారో, ఈ జీవితం అంతా ఒప్పుకోమని దేవుని వాక్యం చెప్తలేదు. దేవుని సూత్ర ఇంక ఇదే పని మీద చాలా మంది నేను పాపిని చేస్తున్నారు. కానీ దేవుని ఇచ్చిన ఆ యొక్క బలియోగాన్ని చాలా మంది అవమానపరిచిన వారుగా కూడా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని దృష్టిలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో, ఏదైనా మిస్టేక్ జరిగితే అది ఒప్పుకుని దేవుని దగ్గర విడిచిపెట్టేసి దేవుని వాక్యసారమైన జీవితం నడాలి. కానీ అదే పని మీద ఉండకూడదు. మళ్ళీ సమాధానం కూడా పొందుకునే వారుగా ఉన్నారు. కింద మాట చూద్దాము. చూడండి, సామెత 28:4 13-14, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. దేవశ్రోతుని చెప్పండి, నిత్యము సమాధాన పడాలంట.
ఏం పడాలా? భయం కలిగి ఉండాలంట, మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట, అలాగే దేవుని దగ్గర ఆసక్తి కలిగి జీవించాలంట. దేవుని వాక్యం ఏంటి? హృదయంలో ఎన్ని కూడా చాలా మంది ఏం చేస్తారు? కట్టిని పరిచేసుకుంటారు. ఏమవుతుందంట? కీడు వస్తుందంట. హృదయంలో నువ్వు ఎప్పుడైతే కట్టిని పరుచుకుంటారో అది నీకు కీడుని చేస్తుందంట. ఆమె అందుకనే దేవుని దగ్గర ఒప్పుకోవాలి, భయపడి ఆ సమాధానం పొందుకునే వారిగా నిత్యము సమాధానం పొందుకోవాలి. సమాధానం ఇంకా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ చదువుకుందాం. 2:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞను గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవుని చెప్పాలి. భూమి మీద సమాధానం కావాలంటే భూమి మీద ఎంత ప్రయాసపడినా మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదండి. సమాధానం ఎవరంట? జీసస్ క్రైస్ట్ దగ్గర, దేవుని సన్నిధిలోనే, దేవునితోనే నువ్వు సమాధానం దొరుకుతుందంట. దేవుని సోదరుని చెప్పాలి. ఈ లోకంలో నువ్వు ఎక్కడ ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్నా నీకు సమాధానం, శాంతి రాదండి. ఎక్కడ వస్తుందండి? ప్రభు సన్నిధిలోనే, ప్రభుతో సహవాసం చేసినప్పుడు ఖచ్చితమైన సమాధానం వస్తుందంట. చూసారా, మీరు చేసిన పాపంలో మరి దాచి పెట్టడం వల్ల ఏమొస్తుందంటే మీకు కీడు వస్తుంది. లేకపోతే మీరు వర్ధిల్లింపాలని దేవుడు చెప్తే ఆ బ్లెస్సింగ్స్ ఆగిపోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు కాబట్టి ప్రతి వర్డ్ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే వివరంగా చెప్తున్నాడు. ఆమె చిన్న డౌట్ వచ్చినా నువ్వు దైవజనులను అడగచ్చు, తెలుసుకోవచ్చు. నువ్వు ఎందుకు బ్లెస్ అవ్వలేకపోతున్నావో ఆలోచన చేసుకోండి. ఈ రోజున ప్రియమైన దేవుళ్ళరా, దేవుడు చెప్తున్నాడు, ఈ రోజున మన బ్లెస్సింగ్స్ అంటే ఏంటి అది కూడా తెలియదు చాలా మంది క్రైస్తవులు. బ్లెస్సింగ్ అంటే 4 అంతస్తులు. ఒక ఆవిడ అడుగుతుంది, బ్లెస్సింగ్ అంటే 4 కార్లు, ఇప్పుడు మంచి బీరువా నిండా చీరలు, గోల్డ్. ఇదా ఆత్మీయత? నీ పిల్లలు మీరందరూ కూడా దేవుని సన్నిధిలో దీర్ఘాయుష్కాలము, దేవుని దగ్గరతో సహవాసం ఉండమే గొప్ప బ్లెస్సింగ్స్. దేవుని సోదరుని చెప్పండి. అలాంటి బ్లెస్సింగ్స్ కూడా తెలియని క్రైస్తవులు ఉన్నారు. ఇంకా వాక్యసారమైన ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుడు నీకు సంపూర్ణంగా ఆరోగ్యం ఇవ్వడమే గొప్ప బ్లెస్సింగ్ అండి. ఆమె చూడండి, హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఆ ఇంప్లేటర్ మీద చూడండి, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆ యొక్క ఆక్సిజన్ విషయంలో. కొన్ని కోట్లు కరిగిపోతున్నాయి, కానీ నీకు ఆరోగ్యం విషయంలో దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు. ఆమె ఎందుకు దేవుని పక్షాన్ని? అందుకనే ఈ భూమి మీద కొనలేనిది ఏమన్నా ఉందంటే సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే నీకు 1000 కోట్లు ఎన్ని ఇచ్చినా కానీ నీకు సమాధానం ఉండదు. ఏదో సమస్య తెస్తుంది. చూడండి, చాలా మంది అనుకుంటారు ధనం ఉంటే చాలు, మేము పీస్ఫుల్ లైఫ్ అనిపిస్తాం అనుకుంటారు. కానీ బట్ నీకు ధనం వచ్చినాక అసలు శోధన బయలుదేరుతాయి. ఆమె నీకు శత్రువులు ఎక్కువవుతారు. అర్థమైందా? చూడండి, చాలా ఉన్నవారు గన్మేళం పెట్టుకుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకందరూ యాడ్ అయిపోతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పీస్ఫుల్ లైఫ్ ఉండదు వాళ్ళకి. ఆమె ఎందుకంటే నీ చుట్టూ ఉన్నప్పుడు అనేక మంది శత్రువులు నీకు యాడ్ అయిపోతారు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని దగ్గర సమాధానం పొందు. దేవుడు శత్రు అయితే ప్రియమైన దేవుళ్ళరా, అలాంటి సమాధానము చూడండి, ఆయన మన సమాధానమే ఉండి మీకును మాకును ఉండిన దోషములను అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయట చేత మధ్య గోడను
పొడగొట్టును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా ఆయనకి శరీరానికి ఆత్మకున్నది ఏం చేశాడు? తీసివేశాడు. ఆ గోడ అనేది తీసి సమాధానపరిచాడు. ఈ లోకం అనేది నీకు ఒక గోడ వల్లే ఉంది. నీ శరీరానికి ఆత్మకు రోజు కూడా యుద్ధం జరుగుతుంది. శాంతి సమాధానం లేదు. ఆయన వచ్చాడు, మధ్యలో ఆ లోకాన్ని తీసివేశాడు. లోకమైన గోడని ఏం చేశాడు? ఒక్క మాటతో బద్దలు పడేశాడు. ఇప్పుడు నీకు పీస్ఫుల్ లైఫ్, నువ్వు స్పిరిచువల్ గా ఉంటే, స్పిరిట్ లో ఉంటే ఖచ్చితంగా నీకు శాంతి సమాధానం దొరుకుతుంది. చూడండి, అది మీరు లోకంతోని సన్నిధితోని సహవాసం చేయండి. చూడండి, అది ఎక్కువ లాక్కెళ్ళిపోతుంది. ఆమె దేనికి ఈ శరీరం బలహీన పడిపోద్దంట? లోకానికి. దేని సోదరా, ఈ శరీరం దేనికి బలహీన పడిపోద్దంటే, ఇక్కడ మనోహర్ రాజు గారు ఎంత స్పిరిచువల్ ఆత్మీయత ఆహారం పెడుతున్నా నీ శరీరాన్ని లోకానికి కానీ సహవాసం చేస్తామంటే ఇది అదే ఇడ్చుకెళ్ళిపోతాయి. అయితే దేవుడు బలమైన వాడు కాదంటే, నీ శరీరం బలహీనపడుతున్న ఆత్మని నీలో ఉంది, నీ కంట్రోల్లో. నీ దేహం నీ కంట్రోల్ లేకపోతే పాస్టర్ గారు చేతిలో పెడతావా? ఆమె ఇలా కూర్చోరు, అలా కూర్చోరు, అలా కూర్చొని ఫ్రెండ్స్ అలా నువ్వు వెళ్ళిపోతావు. ఆమె అంత దైవజనం చెప్పిన ఆమె అంటే నీ శరీరము నిన్ను బలహీనపరిచేస్తుంది. ఆత్మీయ విషయంలో దేవుడు అందుకని అంటున్నాడు. అక్కడ చూడండి మరొక మాట, కింద వచ్చినలో 18 వచ్చిన ఎపిసిల్ రాసిన పత్రిక 2 మూసారా? నేను ఏం చెప్తున్నా ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఆయన ద్వారానే మనం ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన ద్వారానే మనము ఉభయంలోని, ఆత్మీయులోని, సన్నిధిలోని, సమాధానంలోని అన్ని విషయంలో ఆయన ద్వారానే మనకి శాంతి సమాధానం ఉంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, శాంతి సమాధానం ప్రతి కుటుంబంలో లేదు. ప్రతి సంఘంలో కూడా చాలా మంది వస్తున్నారు, తను వర్ధిల్లింప చేస్తలేదు, ఆశీర్వదించబడతలేదు, శాంతి సమాధానం ఉంటలేదు. ఒక బెలువర్స్, ఒక పాస్టర్ గారితో కూడా చాలా మంది క్రైస్తవ జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చూసి మనం ముగిందాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుంచి చూస్తే దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమైందంటే చాలా మంది విషయంలో దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాటలు మనం చూసినప్పుడు ప్రభు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. తన పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండేది. అతడు పరిసయ్యులలోను సదుకాయులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చని చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనక తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడదు. చాలు. ఇది చక్కని ఉపమానం మనం చూడొచ్చు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏరు దగ్గర అది గొడ్డలు ఉందంట. దేవుని స్తోత్రం. అది మంచి ఫలాలు పొందినప్పుడు ఖచ్చితంగా అది అభివృద్ధిలోకి వస్తుందంట. చెట్టు ఫలాలు ఇవ్వలేనప్పుడు ఏం చేస్తారు? ఆ చెట్టుని ఏం చేస్తారేమో నరికి వేస్తారంట. అలాగే మనుషులు కూడా చూస్తాడు. దేవుడు చూస్తాడు. ఎక్కడ ఉందంట గొడ్డలు? ఎక్కడ ఉందంట? ఆ ఏరి దగ్గర ఉందంట, చెట్టు కింద. ఆమె
చూస్తాడు రైటింగ్ చేస్తాడు, అది ఫలిస్తలేదంటే 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు, 3 సంవత్సరాలు చూస్తాడు, 4 సంవత్సరం ఏం చేస్తాడు, ఇంకా తీసేస్తాడు. ఇది వేస్ట్. అలాగే దేవుని దృష్టిలో కూడా ప్రియమైన దేవుని గమనించండి, ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమె ఇదిగో దేవుని యొక్క వాక్యము ఈ రోజున మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి చాలా మంది ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. ఆదాము ఏం చేశాడు? దాచిపెట్టాడు. చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి గురించి చూస్తే చాలా మంది చాలా చేసిన పాపాన్ని దాచిపెట్టిన వారు ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, అలా చేయడం వల్ల మీ విషయంలో బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. దేవుని దగ్గర నుంచి వచ్చే సహవాసం కోల్పోతారు. దేవుని దగ్గర నుంచి పొందుకున్న రిలేషన్షిప్ కోల్పోతారు. మీకు ఎటువంటి సహవాసము దేవునితో ఉండదు, సంఘంతో ఉండదు, దేవుని పిల్లలైన వారితో ఉండదు. ఎవరితో ఉంటదంట? వాడు ఆటోమేటిక్ గా పిలవగానే వచ్చేస్తాడు. ఆమె ప్రియమైన దేవుళ్ళరా, ఈ రోజు విన్నాం ప్రతి ఒక్క మాట సమాధానపరిచేవాడు జీసస్ క్రైస్ట్ మాత్రమే. ఆమె మీకు సమాధానం కలగాలి. మీకు సమాధానం చూడండి, ఒక్కొక్క స్త్రీ చూడండి ఎంతో భక్తులలాగా ఉంటది సంఘంలో, బయట కుళాయి దగ్గర భయంకరమైన నోరు ఇస్తుంటారు. అది నిజంగా అనేక మంది అన్నప్పుడు ఈమెను బట్టి దేవునికి ఏమొస్తుందంట? అవమానం కలుగుతుంది. చూడండి, ఒక స్త్రీ చాలా మంది మనం చూస్తున్నాం. మందిరానికి వెళ్ళి నీకు శాంతి నెమ్మది లేకపోతే, విధేయత లేకపోతే, పిల్లలైన వారి కోసం కూడా చెప్తున్నాడు. ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ అధ్యాయంలో నీకు పిల్లలకి నువ్వు తల్లిదండ్రుల నుంచి నీ దీర్ఘాయుష్యం పొందుకోమంటున్నాడు. అది ఇచ్చిన ఆజ్ఞ దేవుడు వరం అంటున్నాడు. బట్ నేను చిన్నపిల్లని, ఆ పెద్ద పిల్లని దేవుని దగ్గర చూడలేదు. ఆమె తల్లిదండ్రులకు విధేయత లేని వాడు నా వాడు కాదంటున్నాడు. ఆమె ఈ రోజున ప్రియమైన దేవుడురా, ఎవరైతే దేవుని మాట వింటారో వారి తల్లిదండ్రులు కూడా మాట విన్నవారు దీర్ఘాయుష్యం ఇస్తాడండి. అదే స్తోత్రం చెప్తామా? అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ఇతరులకి చెప్పినప్పుడు దేవుని సన్నిధి అంటే ఏం కావాలంట? భయం కావాలంటే చూడండి, సామెతలోనే 28లో ఏమంటుంది? నిత్యము నువ్వు భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడంట. నీలో భయం ఉంటుందా? ఎన్నిసార్లు చెప్పాడో సేవకుడు, ఆమె ఎన్నిసార్లు చెప్పాడో దైవజనుడు. చెప్పినా మీకు లెక్కలేదంటే నీకు దేవుడు అంటే భయం లేదు. ఇక్కడ కనిపించే దైవజనుడే చెప్పిన మాట నువ్వు వినకపోతే రేపు మధ్యాకాశంలో నీకు అంత గ్రహింపి ఉంటది. దేవుని సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగి నువ్వు ప్రవర్తన. ఈ కొంత చెప్పినే మళ్ళీ ఒక అరగంట ఎక్కువైతే మీరు ఉండరనుకోండి, ఈ కొంత సమయంలోనే భయభక్తులు కలిగి ఉండకపోతే చూడండి అక్కడ ఎంత చక్కగా మెన్షన్ చేశాడు. నిత్యము భయం కలిగి ప్రవర్తించిన వాడు ధన్యుడు. భయం ఉండాలి. మీకు విషయం తెలుసా? ఒక దైవజన్ని చూపిస్తాను. నేను రాత్రి చూస్తాను మీ ఒక వీడియో. ఆయన పేరు ఉపేంద్ర గారు. ఆయన ప్రయాణం అయ్యి కలకత్తా బెంగళూరు వెళ్తున్నారు కారులో. అయితే ఆయన కారు హైదరాబాద్ వచ్చినాక మరి ప్రయాణం చేయడం వల్ల ఎక్కువ ఏంటో మరి కారు అకస్మాత్తుగా కాలిపోయింది. ఆ డ్రైవర్ తీసి చూసినప్పుడు మరి ఆయన వెనకాల కూర్చున్నప్పుడు వెంటనే ఆ 2 నిమిషాలు ఆయన తప్పించుకోకపోతే ఆయన కూడా సజీవ దహనం అయిపోయింది. దైవజన్ ఉపేంద్ర గారు. అయితే ఆయన వీడియో చూసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ కారు అలాగే కాలిపోయింది, ఆ లగేజ్ తీసుకున్నాడు, ఒక కారు తీసుకున్నాడు. అక్కడ మహాసభలకు వెళ్ళాలా, ఎక్కడ కర్ణాటకలో బెంగళూరులో. ఆ మహాసభలకి వెళ్ళాలని నా కారు కాలిపోయిందని ఫోన్ చేసి చెప్పలేదు. కానీ ఏం చేశాడంట, వెంటనే ఒక కారు తెప్పించుకుని మీటింగ్ వెళ్ళాడు. ఆమె దైవజనుకున్న గట్స్ అది, భయం అది, దైవుడు అంటే ఆసక్తి అది. ఏ దైవజనుడైనా అటు రీతిగానే ప్రవర్తిస్తాడు. చూడండి, నాకు ఆన్లైన్ పేరు ఉంటుంది. మనం మళ్ళీ ఒక మీటింగ్ వారం అంతా పొద్దున్న సాయంత్రం ఉన్నా ఇవాళ శుక్రవారం కాదు, ఇవాళ పాస్టర్ గారు కానీ అప్పించమా? మీకు గంట అరగంట ఒక రోజు ఎప్పుడో ప్రార్థన పెడితే దానికి కూడా భయభక్తి లేకుండా ప్రవర్తిస్తుంటారు. అది ఎవరు చూస్తున్నారంటే అదంతా ఇవే ప్లస్ అవుతలేదు.
నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. అప్పుడు నోవాబు 120 సంవత్సరాలు సేవ చేశాడండి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాల సేవలో ఆయన అందరికీ చెప్పాడు, ఎవరేం లేదు. కానీ ఆయన కుటుంబం షేప్ చేసాడు, ఆయనకు వచ్చిన నష్టం ఏమి లేదు. ఆమె అర్థమవుతుంది నా మాటలో. ఎవరైతే మాట లేదో మొత్తం నాశనం చేసేసాడు. ఏం చేశాడంట? నాశనం చేసేసాడు. ఇప్పుడు మాకు ఎక్కడైనా మేము ఏ స్థలంలో ఉన్నా దేవుని వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాం, మా పని అయిపోతుంది. ఇవన్నీ విద్యార్థులు ఉండి భయభక్తులు కలిగి మీరు జీవించడం వర్ధిల్లింపు చేస్తారు, దేవుని బ్లెస్సింగ్స్ పొందుకుంటారు, ధన్యులని చెప్పుకుంటారు. లేదు మేము ఎలా ఉంటానంటే ఉంటారు, కొంతకాలం చూస్తారు, ఆ దైవజులు కూడా మిమ్మల్ని గంటేస్తాడు బయటికి. ఆమె ఎందుకంటే చూస్తారు మీ వల్ల ఇంకొకరు కూడా పాడైపోయేలా ఉన్నారు, రావద్దని చెప్పేస్తే ఎంత అవమానం అది. చెప్పండి కదా, చాలా మీకు అవమానంగా ఫీల్ అవుతుంది. అయితే ఆయన ఇంకో కాలు పిలిపించుకుని వెంటనే ఆ సభకి వెళ్ళిపోయి ఆ మీటింగ్ లో ఆయన మరి అక్కడ 2 సెకండ్లు నేను చూశాను, అది అందులో ఉన్నది ఇప్పుడు వీడియో ఇందులో పెట్టానా లేదా. అయితే అలాంటి ఒక దైవజనుల పక్షాన్ని అంత ఆసక్తి ఎందుకుంటుందంటే దేవుడు మాకు అప్పగించిన పని భయభక్తులతో చేస్తామండి. దేవుడు శోధన చెప్పండి. మీ యొక్క అదే ఒక విశ్వాస అయితే ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా చెప్తుంది మాట. మా కారు వచ్చి దారిలోని ఎందుకు కారు దాకా ఎందుకు, కారు కలపడం ఎందుకు, ఏదో వచ్చేటప్పుడు సమయానికి ఏదో ఫంక్షన్ దొరికింది అనుకోండి, ఏ పక్క కూడా ఫంక్షన్ చెప్పింది అనుకోండి వెళ్ళిపోద్ది. ఇక్కడ సంఘాన్ని వదిలేసి ఏం చేస్తుంది, వెళ్ళిపోద్ది. లేకపోతే ఇంట్లో పని అంతా పెట్టుకుంటుంది, సంఘానికి పని ఎక్కువైపోయింది అయ్యారు రాలేదంటది. మళ్ళీ ఇలా నవ్వుతారు, అక్కడ మండిపోతుంది. మళ్ళీ ఇదో యాక్టింగ్ ఏంటి, అయ్యారు ఇక్కడ పని ఎక్కువైపోయిందండి, ఫంక్షన్ వచ్చిందండి. ఇక్కడ దేవుని వాకింగ్ అన్నా ఆ దైవజనులు 2 నిమిషాల్లో సజీద్దామని అయిపోయించిన ఆ భయం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ మీటింగ్ వెళ్ళి అంతా అయిపోయేదాకా ఆయన మా మాట చెప్పలేదంట. ఎంత గొప్ప దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. దేవుని శోధన చెప్పండి, ఎంత ధైర్యం అండి. ఆ వీడియో అయిపోయిన తర్వాత చూపిస్తాను. దేవుని శోధన అలాంటి గ్రస్ ఉండాలి. దేవుడు అంటే ఏదో మేము వచ్చేసామండి వెళ్ళిపోతున్నామండి, ఎందుకోసం ఎందుకు వెళ్ళిపోయినాం మనకొద్దు. ఆమె మనకు ఎవరు కావాలంటే స్పిరిట్ పని చేయాలి. నీలో స్పిరిట్ పని చేసినప్పుడు హోలీ స్పిరిట్ ఎప్పుడైతే పని చేస్తుందో ఖచ్చితంగా నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఖచ్చితంగా నిలబడతావు, ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. మీరు ఏ స్థలంలో ఉన్నా బహుగా ఫలిస్తారంట, బహుగా ఆశీర్వదించబడతారంట. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఈ రోజున మీరు ఇప్పటి నుంచైనా దేవుని సన్నిధిలో ఉన్న 1-2 గంటల సమయంలో మీరు దేవుని యందు విధేయత కలిగి భయభక్తులు కలిగి దేవుని వాక్యం విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీలోంచి పనిచేస్తాడంట. ఆమె అయితే ప్రియమైన దేవుళ్ళ సంఘాల్లో పిల్లలే కదా వదిలేస్తారు, వాళ్ళ నుంచి కూడా వస్తుంది అపవాది. చిన్నపిల్లల నుంచి డిస్టర్బ్ చేస్తుంది, వాక్యాన్ని వినకుండా అలా చేస్తుంటారు. కానీ దేవుని వాక్యంని ఆత్మీయ స్పిరిట్ లో మనం విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు బ్లెస్ చేస్తాడు. ప్రియమైన దేవుడు మేము అందరూ కూడా దేవుడు బహుగా దీవించిన కాక మీరు సమాధానం ఎక్కడ ఎదిగినా దొరకదు, కానీ దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించిన కాక ఆమేన్.